మనందరికీ తెలిసిందే. దీన్ని బట్టి దేవుడు మన జీవితంలో ఏం మాట్లాడతాడో మనం చూద్దాము. దేవుడు నామాన్ని మహిమ కలుగాక. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే, మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలని హెచ్చరించుచున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం ఎందుకు చేస్తాం మనం ప్రార్థన? ఎందుకు చేయాలి మనం ప్రార్థన? మనము మరి సంపూర్ణ భక్తి కలిగి మాన్యత కలిగి మనం సుఖంగా, నెమ్మదిగా, సంతోషంగా, సమాధానంగా మనం ఉండాలంటే మనము ప్రార్థన చేయాలని దేవుని వాక్యం కూడా తెలియజేస్తూ ఉందన్నమాట. అయితే దేవుని నామాన్ని మహిమ కలిగాక ఏంటంటే మనం అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు? ముఖ్యంగా మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అంటే మనుషులందరి కొరకు అంటే రక్షణలోనికి వచ్చిన వారి కొరకు, మరి రక్షణ లేని వారి కొరకు కూడా మనము ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులందరి కొరకు అన్నారు కదా. రక్షణ లేని వారని కాదు, రక్షణ దేవుని యొక్క రక్షణ ఉందని వారి కొరకు కాదు, కానీ మనుషులందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు అంటే మనుషులందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎవరి వరకు అంటే మరి దేవుని ఎరిగి, మరి దేవుని నామాన్ని ఎరిగి ఆయనని మరి నమ్మి బాప్తిసం తీసుకున్న వారి కొరకు, పరిశుద్ధులందరి కొరకు, ఆయన నమ్మని వారు ఎవరైతే ఉన్నారో వారి కొరకు, రక్షణ లేని వారి కొరకు, మరి అందరి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉందన్నమాట. దేవుని నామాన్ని మహిమ కలుగాక. ఇంకేమంటున్నాడంటే రాజుల కొరకును, అధికారులందరి కొరకును మనం ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలి? వారందరి కొరకు మనం ప్రార్థన చేయాలని చెప్తున్నారు కదా మరి దేవుని వాక్యము. ఎందుకు చేయాలంటే మనము సుఖంగాను, మరి నెమ్మదిగాను, సంతోషంగాను, మరి ఆనందంగాను మనం జీవించడం కొరకు మనం అందరి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. అది మన బాధ్యత అనేసి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉందన్నమాట. దేవుని నామాన్ని మహిమకరంగా. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా మనం ఏం చెప్తున్నాము? మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. అంటే దేవుని తెలుసుకున్న వారి కొరకు, తెలియని వారి కొరకు, రక్షణ పొందుకున్న వారి కొరకు, రక్షణ పొందని వారి కొరకు కూడా మనం అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎందుకు అంటే మరి మనము మన సంతోషంగా, సమాధానంగా, సుఖంగా, సౌఖ్యంగా ఉండడం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇంకా దేవుని వాక్యం ఏం తెలియజేస్తూ ఉందంటే రాజుల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఓకే, మనం అందరం కూడా ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? రాజుల కొరకు, అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అయితే దేవుని నామాన్ని మహిమ కలుగాక. మనం ఉన్న స్థితిలో, ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి మన రాజ్యం ఎలా ఉందో మన అందరికీ తెలిసింది కదా. మరి మన అధికారులు అయిన రాజులు ఎవరైతే ఉన్నారో ఆ రాజులు ఎలాంటి వారో మన అందరికీ తెలిసిందే కదా. మనం చూస్తూ ఉన్నాం. ఏమంటున్నాడు దేవుడు? రాజులందరి కొరకు మనం ప్రార్థన చేయాలి కదా. అధికారులందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలంటే మనము ఎందుకు ప్రార్థన చేయాలి? మనం సుఖంగా, సౌఖ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండడం కొరకు మనం ప్రార్థన చేయాలన్నమాట. దేవుని నామాన్ని మహిమ కలుగాక. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి మన దేశ స్థితిగతులు ఎలా ఉన్నాయో, మరి మన రాజులు, మన అధికారులు ఎలా ఉన్నారో మనకందరికీ తెలిసింది కదా. మరి ఆ రాజు కరెక్ట్గా ఉంటే ప్రజలందరూ కూడా మరి శాంతి సమాధానంతో, సుఖ సౌఖ్యాలతో, ఆనంద సంతోషాలతో ఉంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అట్లా లేరు. మనం అందరం చూస్తున్నాం కదా. మరి ఆ రాజు అయితే ఎవరైతే ఉన్నారో మరి ఆ రాజు ఆ యొక్క మరి శాసనాలను, ఆయన కట్టడాలన్నీ కూడా మార్చివేస్తూ ఉండడం వలన మరి అనేక చోట్ల, అనేక రాష్ట్రాల్లో, మరి రాష్ట్రాలు, మళ్ళీ ఊళ్ళలో, లేకపోతే గ్రామాల్లో, పట్టణాల్లో అనేకమైన భయంకరమైన స్థితులను మనం చూస్తూ ఉన్నాం అనమాట. మరి మనకందరికీ కామన్గా తెలిసింది ఏంటంటే మరి మణిపూర్ గురించి మనకు అందరికీ తెలిసిందే కదా. మరి అంతేకాకుండా హర్యానా రాష్ట్రంలో కూడా అందరికీ తెలిసిందే ఏమేమి జరుగుతున్నాయి అనేసి మనకు అందరికీ తెలిసింది. అందులో మరి రాజు మరి కరెక్ట్గా లేకపోవడం వలన మరి దేశంలోని ప్రజలందరూ కూడా మరి ఎట్లా ఉన్నారంటే సంతోషము, ఆనందం లేని, మరి సౌఖ్యంగా లేని, మరి ఆనందంగా లేని పరిస్థితుల్లో ఉంటారు. ఎందుకు అంటే మనం వారి కొరకు మనం ప్రార్థన చేయలేదు. అవును కదా. లేకపోతే మనం సంతోషంగా ఉంటాం కదా, ఆనందంగా ఉంటాం, మరి సౌఖ్యంగా ఉంటాం, సుఖంగా ఉంటాం. మరి అలా ఉండట్లేమంటే కారణము మనము వారి కొరకు ప్రార్థన చేయట్లేదు కదా. దేవుని నామాన్ని మహిమ కలుగాక. మరి మనం చూస్తాము మరి పరిశుద్ధ గ్రంథంలో నేను చెప్తాను వినండి. అయితే దేవుని నామాన్ని మహిమ కలుగాక. యెహెజ్కేలు గ్రంథంలో మరి 22వ అధ్యాయము లాస్ట్ వచనం 31 వచనంలో మనం ఏం చూస్తాము?
దేశము దేశం యొక్క ప్రాకారం దిగపరచుటకును మరి ఆ యొక్క చూద్దాము. దేవుని నామాన్ని భయపడగాక. నేను దేశము పాడు చేయకున్నట్లును ప్రాకారం దిగపరచుటకును వద్దలైన సందులో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనా కనపడలేదు. ఏం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంటే ఇప్పుడు మన దేశాన్ని మరి రాజులు సరైన విధంగా పరిపాలించలేని స్థితిలో ఉన్నారు. మరి ప్రజలు మరి ఆ రాజుల యొక్క పరిపాలన చూసి వారు మరి ఎంతో వేదన కలిగి, ఆందోళన కలిగి, భయము కలిగి, మరి విచారం కలిగి ఉంటున్నారు. అయితే మరి వారందరి కొరకు మనం ప్రార్థన చేయాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉన్నారన్నమాట. దేవుని నామాన్ని మహిమ కలుగాక. అయితే దేవుడు మనం ఏం తెలియజేస్తూ ఉన్నాడంటే దేవుడు తన వాక్యంలో మరి మన దేశంలో మరి మన దేశం యొక్క ప్రాకారం దిట్టపరచడానికి, మన దేశంని మన ఆయన స్వస్థపరచడానికి, క్షేమ కలిగడానికి అయితే బద్దలైన సందులో ఒక్కరు నిలబడి ప్రార్థన చేస్తే ఆ దేశాన్ని మరి ఆ ప్రాకారాన్ని దిట్టపరుస్తానని తెలియజేస్తా ఉన్నాడు. ఇంకా ఆ దేశానికి నేను క్షేమం కలగజేస్తాను అంటున్నాడు. ఇంకా వేరే చోట మనం చూసినట్టయితే నేను ఆ దేశాన్ని స్వస్థపరుస్తాను అంటున్నాడు. అంటే మరి దీన్ని బట్టి మనం చూసినట్టయితే మనం మరి దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. మనం సుఖంగా, సౌఖ్యంగా, ఆనందంగా, సంతోషంగా మనం ఈ లోకంలో ఈ దేశంలో మనం జీవించాలంటే మనుషులందరి కొరకు మనం మరి రాజుల కొరకు అధికారుల కొరకు మనం ప్రార్థించాలి అనేసి కదా. మరి ఈ సమయంలో మనం చూసినట్టయితే మనం ఆ స్థితిని మనం కోల్పోయి ఉన్నాం కదా. మన జీవితాలు ఎవరిలో చూసినప్పటికీ ఆందోళన, వేదన, భయము మరి విచారం అందరిలో ఉన్నది. అందుకు కారణం ఏంటి అంటే మనము వారి కొరకు ప్రార్థన చేయలేకపోతున్నాం అనేసి. అయితే దేవుడు ఏం చెప్తున్నారు? ఒక్కరంటే చాలంట. ఎట్లాగా దేవుని సన్నిధిలో మన తను ప్రతిష్ఠించుకొని దేవుని సన్నిధిలో ఎవరైతే మరి ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన దేవుడు ఆలకించంటే ఆ దేశాన్ని బాగు చేస్తానని చెప్తున్నాడు. ఆ దేశం యొక్క మరి ప్రాకారం దిట్టపరుస్తాను అంటున్నాడు. ఇంకా ఆ దేశం యొక్క మరి ఆ దేశాన్ని స్వస్థపరుస్తాను, ఆ దేశాన్ని నేను బాగు చేస్తాను అనేసి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. అంటే మనం ఈ స్థితిలో ఉన్నామంటే ఒక్కరం కూడా మన దేశం కొరకు మనం ప్రార్థించలేకపోతున్నాం. అందుకే మన జీవితంలో మనం చూస్తున్నాం, మనం ఉన్న పరిస్థితుల్లో మనం చూస్తున్నాం ఏంటంటే మరి మన దేశం కొరకు, మన రాజుల కొరకు, మనుషులందరి కొరకు మనం ప్రార్థన చేయలేని వాళ్ళగా ఉన్నాం. ఎలా అంటే మరి దేవుడు తెలియజేస్తున్నాడు, పక్కలైన బండ సందుల్లో మరి ఎవరైనా ఒక్కరిని నిలబడితే చాలంట. దేవుడు ఆ దేశాన్ని బాగు చేస్తాననేసి, దేవుడు ఆ దేశాన్ని క్షేమం కలిగేస్తాననేసి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఇంకా ఏమంటాడంటే ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో తెలియజేస్తా ఉంటాడు. ఏమంటే అక్కడ న్యాయంగా ప్రవర్తించేవారు, ఇంకా యథార్థంగా ప్రవర్తించేవారు ఒక్కరుంటే చాలంట. దేవుడు ఆ దేశాన్ని స్వస్థపరుస్తానంటున్నాడు, ఆ దేశాన్ని బాగు చేస్తాననేసి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఒక్కరంటే ఒక్కరు కదా, ఒక్కరు కనబడితే చాలు, నేను ఆ దేశాన్ని నేను బాగు చేస్తాను. ఎట్లా ఉండాలంటే వాళ్ళు న్యాయంగా ప్రవర్తించేవారుగా ఉండాలి. ఇంకా నమ్మకంగా యథార్థంగా ప్రవర్తించే వాళ్ళు ప్రయత్నిస్తే చాలంట. దేవుడు ఆ దేశాన్ని బాగు చేస్తాడు, లేకపోతే ఆ పట్టణాన్ని బాగు చేస్తాను, లేకపోతే ఆ ఊరిని నేను బాగు చేస్తాను అనేసి అదే నేను నెమ్మదిగా సుఖంగా వారిని జీవింపజేస్తాను అనేసి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. అంటే మనం ఉన్న ఈ పరిస్థితులు మనం చూసినట్లయితే మరి 131 కోట్ల జనాభా కలిగిన ఈ దేశంలో మరి మనం ఎలా ఉన్నామో మన అందరికీ మనకు తెలిసింది. అయితే మరి మన దేశ అధికారుల కొరకు, రాజుల కొరకు, మరి మనుషులందరికీ మరి మనం ప్రార్థన చేయట్లేదు కనుకనే మరి మనము సుఖము, సంతోషము, ఆనందము, సౌఖ్యము మనం పొందుకోలేకపోతున్నాం. ఎప్పుడు చూసినప్పటికీ ఏదో ఒక ఆందోళన, ఏ న్యూస్ చూసినప్పటికీ, ఏ వార్త చూసినప్పటికీ భయము, ఆందోళన, విచారము, వేదన తప్ప ఇంకొకటి ఏది లేకుండా మరి ఉంది అనేసి దేవుని వాక్యం తెలియజేస్తా ఉందన్నమాట. ఇంకా దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే కీర్తన గ్రంథంలో 101వ కీర్తన 7వ వచనంలో మనం చూస్తాం ఏంటంటే నా దేశంలో నమ్మకంగా ఉన్న వారి కొరకు నేను చూస్తున్నానని అనేసి అక్కడ కూడా మరి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు అనమాట. ఎవరంటే ఇంతమంది ఉన్న ఈ దేశంలో నమ్మకంగా ఉంటే ఒక్కరుంటే చాలంట. వారు నా యుద్ధం ఉండటం నేను వారికి సెలవిస్తానని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. నమ్మకంగా చూస్తే వారు కనబడట్లేదంట. దేవుడు నామాన్ని మేము హల్లెలూయా హల్లెలూయా. మరి అంటే మనం దీన్ని బట్టి మనం ఏం చూస్తున్నామంటే ఒక్కరు కూడా దేవునికి యోగ్యమైన ప్రవర్తన కలిగిన వారుగా, మరి యథార్థవంతులుగా, మరి న్యాయంగా ప్రవర్తించేవారు, మరి నమ్మకంగా ఉండేవాళ్ళు ఒక్కరు కూడా మరి దేశంలో కనబడట్లేదు అనేసి దేవుడు మరి తెలియజేస్తూ ఉన్నాడు అనమాట. ఒకవేళ ఒక్క
మరి ఆ దేశాలన్నీ కూడా మరి మన దేశం మీద దండెత్తాలని ఎంతగానో ప్రయత్నం చేస్తూ వస్తున్నాయి కదా. నెమ్మది లేని పరిస్థితుల్లో ఉన్నాయన్నమాట ఉంది మన దేశం అని తెలుస్తూ ఉంది. అయితే దేవుని నామానికి మహిమ కలుగాక. అయితే ఎక్కడ లోపము అంటే ఎక్కడ లోపం జరుగుతుంది అంటే క్రైస్తవమైన మనమే కదా. మరి వాక్యాన్ని చదువుతున్నాము, మరి వాక్యాన్ని ధ్యానిస్తున్నాము, వింటున్నాము, ఎవరు వేసుకుంటున్నాము, కానీ మన జీవితాల్లో ఆ వాక్యం మన జీవితంలో నెరవేరలేకపోతుంది. ఏమని చెప్తున్నాడు దేవుడు మనుషులందరి కొరకు ప్రార్థించమంటున్నాడు, రాజుల కొరకు అధికారులందరి కొరకు ప్రార్థించమంటున్నాడు. ఎందుకంటే మనము సుఖంగా సౌఖ్యంగా మరి ఆనందంగా సంతోషంగా ఉండాలంటే మనం వాడి కొరకు ప్రార్థించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో మనము ఆ విధంగా మరి సంతోషంగా ఉండగలము అనేసి మరి చెప్పమని చెప్తా ఉంది దేవుని వాక్యం. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు ప్రార్థన చేయాలనుకున్నాం మనం అందరం కూడా సంతోషంగా సౌఖ్యంగా మరి నమ్మకం మరి సుఖంగా ఉండాలంటే మనం అందరం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇంకా ఏముందంటే దేవుని నామానికి మహిమ కలుగాక. ఇంకో పాయింట్ ఏముందంటే దేవుని నామానికి మహిమ కలుగాక క్రైస్తవులమైన మనము ఈ లోక మాలిన్యం మనకు అంటకుండా ఉంటున్నట్టుగా మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు మనం చూస్తున్న పరిస్థితుల ఈ లోకము ఈ ప్రపంచం లేకపోతే మన దేశం ఎట్లా ఉందంటే చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉంది కదా. చాలా అపాయకరమైన స్థితిలో మనం ఉన్నాము, చాలా దుర్దినాల్లో మనం ఉన్నాం అన్నమాట. అయితే ఈ దుర్దినాల్లో మనం ఉన్నాము, అపాయకరమైన అపాయకరమైన దినాల్లో మరి భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి మనం దేవుని వాక్యం ఏమి చెప్తుందంటే ఈ లోక మాలిన్యం మనకు అంటకున్నట్లు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా హల్లెలూయా. అయితే దేవుని నామానికి మహిమ కలుగాక. దేవుడు ఏం తెలియజేస్తా ఉన్నాడో మన క్రైస్తవులమైన మనము దేవుని బిడ్డలమైన మనము ఈ లోకాన్ని నుండి మనల్ని మరి ప్రత్యేకపరిచి తన సంఘంలోకి మనం చేర్చిన దేవుడు మనం ఎలా ఉండాలంటే ఒక ప్రత్యేకమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అయితే దేవుని నామానికి మహిమ కలుగాక. ఈ లోకంలో ఉన్నదంతా మనకి తెలుసు. ఏముంది ఈ లోకంలో అంతా? ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవటము కదా. ఇవన్నీ కూడా ఈ లోకంలో ఉన్నాయి. అవన్నీ కూడా మన మీద ప్రభావం చూపుతా ఉన్నాయి. ఇంకేముందంటే ఈ లోకము మన మీద ఎలా ప్రభావం చూపుతుందంటే మరి దేవుని నామానికి మహిమ కలుగాక. మన శరీరం మన మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. ఈ లోకము మన మీద మరి సాతాను మన మీద ప్రభావం చూపుతూ ఉంటుంది అన్నమాట. ఇంకా ఈ లోకం మన మీద ప్రభావం చూపుతూ ఉండడం వలన మనం ఈ లోకంలో మనం ఉండలేము. కాబట్టి ఏమని దేవుని వాక్యం తెలియజేస్తుందంటే ఈ లోకం అంతా కూడా ఎలా ఉంది? అపవిత్రంగా, అపరిశుభ్రంగా, మరి అపరిశుద్ధంగా, ఇంకా మాలిన్యం కలిగి ఉన్న ఈ లోకంలో మనం ఎలా ఉండాలంటే మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటారంటే ఈ లోకంలో ఉన్న మాలిన్యం ఏదైతే ఉందో, అపరిశుభ్రత అయితే ఏదైతే ఉందో, ఏదైతే పాపం ఉందో అదంతా కూడా మన మీద పడకుండా ఉండడానికి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి కదా. మనం ఎలాంటి వాళ్ళం? ఒక ప్రత్యేకమైన జనాంగమైన మనము క్రైస్తవమైన మనము ఈ లోకంలో ఒక ప్రత్యేకమైన జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎలా అంటే మనం పరిశుద్ధంగా జీవించాలి, పరిపూర్ణంగా ఆయన ఏమై ఉన్నాడో, ఏ విధంగా ఉన్నాడో అలాగే మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఈ లోకంలో ఉంటున్న మనము ఈ లోకం ఎవరిది మన అందరికీ తెలుసు. ఎవరిది? సాతానుది కదా. మరి సాతాను లోకంలో ఉన్న మనము మరి దేవునికి మరి ఇష్టంగా ఏ విధంగా జీవించాలో, మరి ఆయనకి పరిశుద్ధంగా పవిత్రంగా ఏ విధంగా జీవించాలో మనకు తెలియదు. కాబట్టి మన దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా హల్లెలూయా. ఏమని ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు? ఈ లోక మాలిన్యం మనకి అంటకుండునట్లు మనము ప్రార్థన చేయాలి. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న దుర్దినాల్లో మనం ఎలా ఉన్నామో, మన పిల్లలు ఎలా ఉన్నామో మనకు తెలియజేస్తూ ఉంది. సరే, మనం దేవుని నమ్ముకున్నాము, ఒక పద్ధతి, ఒక ప్రముఖమైన జీవితం మనం జీవిస్తున్నాం. కానీ మన పిల్లలు మనం చూసినట్లయితే మరి ఎలా ఉన్నారో మనకు అందరికి తెలిసిందే. అందులో మరి ఈ సెల్ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి కూడా పిల్లలు ఎంత భయంకరంగా తయారవుతున్నారో మనకందరికీ తెలిసింది. అయితే ఒకప్పుడైతే మరి సెల్ ఫోన్ పెద్దల దగ్గరే ఉండేది. అయితే ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో అప్పటి నుంచి కూడా చిన్న పిల్లలు ఎల్కేజీ మొదలుకొని మరి ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా అందరి చేతిలో, ఎంత లేని వారైనా సరే, పేదవారైనా సరే, వాళ్ళ చేతిలో మరి ఏముంది? సెల్ ఫోన్ ఉంది. అయితే మన పిల్లలు మరి బయటికి వెళ్ళి చెడిపోవడం కాదు, కానీ అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఇంట్లోనే ఉండి చెడిపోతున్నారు కదా. మరి ఈ సమయంలో మనం ప్రార్థించాలి వాళ్ళ కోసం. మన కోసం మనం ప్రార్థిస్తాం, మన పిల్లల కోసం, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరి కోసం మనం ప్రార్థించాలి. ఏమంటున్నాడు దేవుడు? ఈ లోక మాలిన్యం మనం కంటకున్నట్లు మనం ప్రార్థన చేయాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు అనమాట.
మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మా మరి వాళ్ళకి అవసరమైపోయింది ఏంటంటే మరి క్లాసెస్ వినాలి. మరి ఆ కోవిడ్ సమయంలో మరి ఆ క్లాసెస్ వినాలంటే మరి వాళ్ళు స్టడీ మరి చదవాలంటే మరి ఏం చేయాలంటే కంపల్సరీ వాళ్ళ చేతిలో ఫోన్ ఉండాల్సిందే. అయితే మరి ఆ సమయం మరి మనం కాదనడానికి వీలు లేదు, ఆయా సందర్భాన్ని మనం కాదనడానికి వీలు లేదు. అయితే అదే సమయంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మరి బిడ్డలు మరి ఈ లోకంలో వెళ్ళి మరి పాడవడం కాదు, కానీ ఇంట్లోనే ఉండి మన బిడ్డలు పాడవుతున్నట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుని నామాన్ని మహిమకరం కాక ఈ లోకంలో వెళ్ళి మరి మాలిన్యం అవ్వడం కంటే కూడా ఇంట్లో ఉండి మరి ఈ లోకంలో ఉన్న ఎంత చెత్త చెదారము మరి పాపము మరి అపరిశుభ్రత ఇంకా ఎంతో మరి భయంకరమైన పరిస్థితులు అన్నీ కూడా మరి ఎందులో ఉన్నాయంటే ఆ యొక్క సెల్ ఫోన్లో ఉన్నాయి. ఆ సెల్ ఫోన్లో చూసి మరి పిల్లలు క్లాసులు వింటున్నారో వినట్లేదో మనకు తెలియదు, కానీ మరి ఆ యొక్క భయంకరమైన ఆ సంఘటనలన్నింటినీ కూడా చూసుకుంటూ వాళ్ళు మరి అది ఆ మాలిన్యంలో పడిపోయారు, ఈ లోకంలో పడిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ మధ్యలో ఒకసారి నేను లాస్ట్ ఇయర్ ఒక అమ్మాయి వచ్చినప్పుడు నేను ఆ అమ్మాయి చెప్తున్నాను అనమాట, అమ్మ ఈ సంవత్సరం మా అబ్బాయి 10వ తరగతి చదువుతూ ఉన్నాడు, మరి తన కోసం ప్రార్థన చేయండి. అయితే నేను ఒకటి చెప్తానమ్మా, అయితే మా బాబు దేశం దగ్గర నుంచి పడుకునేదాకా 24 గంటలు మరి ఆ ఫోన్ చేతిలోనే ఉంటుంది, ఆ ఫోన్ లేకుండా ఆయన ఉండలేకపోతున్నాడు అనేసరి చెప్పడం జరిగింది. తన కొరకు ప్రార్థన చేయమ్మా అనేసరి మన మందిరంలోకి వచ్చి ఒక సిస్టర్ మరి చెప్పడం జరిగింది. అయితే ఆ చెప్పిన 3-4 రోజుల్లోనే ఏం జరిగిందంటే ఆ బాబు మరి సూసైడ్ చేసుకున్నట్టుగా మరి విన్నామన్నమాట. అని హ్యాంగ్ చేసుకొని చనిపోవడం జరిగింది అనమాట. అయితే ఏంటంటే పిల్లల్ని ఆ విధంగా ప్రేరేపించే దుష్ట శక్తులు దురాత్మలు అందులో ఉన్నాయి, లోక మాలిన్యం అంతా కూడా అందులో ఉంది. పిల్లలు ఏది కరెక్ట్ ఏది మరి రైట్ వాళ్ళు తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు. మరి అటువంటి స్థితిలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ లోక మాలిన్యంలో పడి సాతాను యొక్క దృష్టి యొక్క చేతిలో పడి మరి వారి జీవితాలన్నీ కూడా ఎంతగానో మరి నష్టపరుచుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని నామాన్ని మహిమ కలుగాకైతే నేను ఒక సిస్టర్ నేను చెప్పడం నేను అనుకోక సిస్టర్ ఏమంటే మన పిల్లలందరూ కూడా మాకు తెలుసు డోరేమాన్ చూస్తారు కదా, డోరేమాన్ చూస్తూ ఉన్నారు. అయితే అందులో చెడు ఉంది మంచి ఉంది, చిన్నపిల్లలు చూస్తారు కానీ అందులో నేను చూస్తాను చెడు ఉంది మంచి ఉంది. అయితే ఆమె చెప్తుంది ఏమని చెప్తుందంటే మా బాబు డోరేమాన్ చూస్తున్నాడమ్మా, అయితే నేను ఆ సమయంలో నేను కూడా చూస్తూ ఉన్నాను. అయితే అందులో చెడు మంచి రెండు ఉన్నాయి నాకు కనబడ్డాయి. అయితే ఆమె ఏం చెప్తుందంటే చూద్దాం మా బాబు చెడుని గ్రహిస్తాడా మంచిని గ్రహిస్తాడా అనేసి అనుకున్నాను. అయితే ఈలో 2-3 రోజుల్లోనే నాకు తెలిసిపోయింది ఏంటంటే మా బాబు అందులో ఉన్న చెడుని గ్రహించాడు అనేసి అని చెప్పండి. ఆ విషయంలో నేను ఎంతగానో బాధపడ్డాను. నిజంగా మరి పిల్లలకి మనం చేతులకి మరి ఫోన్ ఇస్తున్నాం, కానీ అందులో ఎంత మంచి ఉంది ఎంత మరి రామ్ ఉంది అనేది అంతా కూడా మనకు తెలుసు. అయినప్పటికీ పిల్లలు అది గ్రహించలేని స్థితిలో ఉన్నారు. అయితే వాళ్ళు ఎక్కువగా గ్రహిస్తున్నారు ఏంటంటే చెడు. ఇంకొకటి సాక్ష్యం చెప్పాను కదా, ఆ బిడ్డ 10th క్లాస్ చదువుతున్న ఆ బిడ్డ మరి ఏం చూస్తాడో ఎలా చూస్తాడో ఏ విధంగా మరి దుష్టుడు ఆ బిడ్డను ప్రేరేపించాడో తెలియదు, కానీ మరి సూసైడ్ చేసినట్టుగా చూస్తున్నాం. అలాంటి కోపంలోకి జరిగినాయి కదా మనకందరికీ తెలిసిందే. న్యూస్లో చాలా నేను వింటా వస్తున్నాను అలాంటివి. అటువంటి దుర్ఘటనలు ఎన్నో మరి నేను చూస్తూ వచ్చాను, వింటూ ఉన్నాను, ఇంకా న్యూస్లో చదువుతూ వస్తూ ఉన్నాను అనమాట. దేవుని నామాన్ని మహిమకరంగా అదే విధంగా చూస్తున్నాం కదా. మరి పిల్లలు మంచిదానికంటే ఎక్కువగా చెడును గ్రహించుకునేటట్టుగా ఉన్నారనమాట. అయితే వారందరి కొరకు మనం ప్రార్థించిన వాళ్ళగా ఉండాలనేసరి దేవుడు మరి మనం ఇంట్లో కోరుకుంటూ ఉన్నాడు అనమాట. అందుకే ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం, ఏమని చూస్తామంటే అంగలార్చేవాడిని పిలవనంపండి, రోధించేవాడిని రమ్మని చెప్పండి, తిరగల స్త్రీలు రమ్మనండి, వారికి రోధించేది లేకపోతే వారికి రోధ విద్య నేర్పండి. ఎందుకంటే మరి వీధులలో యవనస్తులు లేకుండా చంటి పిల్లలు లేకుండా మరణము మన కిటికీలకు ఎక్కుచున్నది అనేసి అని దేవుని వాక్యము తెలియజేస్తాము. అందరి కోసం మనం ప్రార్థించాలంటే ఎలా ప్రార్థించాలి? మామూలుగా మాటలతో వెలుగుతో ప్రార్థిస్తే సరిపోదండి. మనం ఎలా వచ్చి ప్రార్థించాలంట, రోధించి ప్రార్థించాలంట, అంగనార్చి ప్రార్థించాలంట. అప్పుడే దేవుడు ఆ మరణాన్ని మరి తీసేస్తున్నట్టుగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు అనమాట. దేవుడు నామాన్ని మహిమకరంగా ఇంకా మనం చూస్తాము. ఇంకా అనేక గేములు వాడి ఇంకా ఆ గేముల్లో బిడ్డలు మరి బానిసలైపోయి వాళ్ళ గృహాలలో ఉన్న మరి వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర ఉన్న ఏటీఎం కూడా తీసుకొని వెళ్ళిపోయి ఆ ఏటీఎంలో ఉన్న డబ్బంతా డ్రా
మరి ఎంత పాడు చేశారో మరి మనకందరికీ తెలిసిందే. అలాంటి ఎన్నో ఎన్నో మరి దుర్ఘటనలు ఎన్నో మరి చూస్తూ ఉన్నాం. అపాయకరమైన స్థితిలో మనం చూస్తూ ఉన్నాం. ఎంత చెడిపోతున్నారో విధం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం దేవుని నామాన్ని మహిమకరంగా మనం క్రైస్తవులమైన మనం మరి వాక్యం తెలుసుకున్న మనము దేవుడి మాటలు తెలుసుకున్న మనము మరి వారి కొరకు ప్రార్థించవలసిన వారు ఎంతైనా ఉన్నాం. ఈ లోక మాలిన్యం మనకంటకుండా మన పిల్లలకు అంటకుండా మరి వారి కొరకు మనం ప్రార్థన చేసే వరకు మనం ఉండాలని దేవుడు మరి కోరుకుంటూ ఉన్నాడు. ఆ విధంగా మనం చేయాలని మనము మరి ఆ సందర్భం బట్టి మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాము. దేవుని నామాన్ని మహిమకరంగా మరి అదే సమయంలో మరి నేను ప్రార్థిస్తున్నాను ఏంటంటే ప్రభా మరి వారు ఎడ్యుకేషన్ నిమిత్తము దేని నిమిత్తము మరి వాళ్ళ చేతిలో ఉన్న కోళ్ళు మరి కాదు, కానీ నా ప్రభా ఇదిగో వారి చేతిలో నీ బైబిల్ గ్రంథం నీ గ్రంథం వారి చేతిలో కనబడాలి. ఆ గ్రంథం వారు పట్టుకొని ఈ పరిశుద్ధ గ్రంథం పట్టుకుని వాళ్ళు అలా చదివి మరి ధ్యానించే వాళ్ళు ప్రార్థించే వాళ్ళు ఉండాలనేసి నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. అయితే అదే విషయంలో మొన్న నేను ప్రార్థన చేసుకున్న సమయంలో దుర్గా కూడా ఆ విధంగా ప్రార్థన చేస్తుంది. దుర్గా వాళ్ళ పిల్లలు ఎంత చిన్న పిల్లలు అంటే 3 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఆమె కూడా సేమ్ అదే ప్రార్థన చేస్తుంది. రేపు ఏసైనా నా బిడ్డలు కోడు పట్టుకోవద్దు, వారి చేతుల్లో నీ జీవగ్రంథం ఉండాలి, నీ పరిశుద్ధ గ్రంథం ఉండాలి, దాన్ని చదవాలి, వాళ్ళు ప్రార్థించాలి అనేసరి చెప్పడం ఎంతగానో నాకు ఆశ్చర్యం అనిపించింది, సంతోషం అనిపించింది. దేవుని నామాన్ని మహిమకరంగా హల్లెలూయా హల్లెలూయా. ఎంతమంది మన పిల్లల కొరకు మరి ప్రార్థన చేస్తున్నామో ఒకసారి మన హృదయంలో మనం ఆలోచించుకోవాల్సిన వారమే ఉన్నాము. దేవుని నామాన్ని మహిమకరంగా దేవుడే తెలియజేస్తూ ఉన్నాడు. మన పిల్లల కొరకు మన యవనస్తుల కొరకు మనం ఏ విధంగా చేయాలి? మామూలుగా నోటి మాటలతో ప్రార్థన చేయడం కాదండి, అంగలాంచాలి వారి కోసం, మనం వారి కొరకు రోధించాలనేసరి దేవుడి వాక్యం తెలియజేస్తూ ఉన్నారన్నమాట. దేవుని నామాన్ని మహిమకరంగా మనం చూస్తాం. ఇంకా ఏమంటే పిల్లలు బయట చేసుకొని బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు క్షేమంగా ఇంటికి వస్తారని ఎవరికి కూడా మరియు అందరికి కూడా మరి తల్లిదండ్రులైన వాళ్ళందరికీ కూడా భయం ఆందోళన కలిగి మరి ఉంటున్నాము. అయితే దేవుని నామాన్ని మహిమకరంగా నేను చాలా విన్నాను. మా పిల్లల ఫ్రెండ్స్ కూడా మరి బయటకు వెళ్ళిన వాళ్ళు తిరిగి రాని స్థితిలో ఉన్నారు. మరి ఎన్నో మరి యాక్సిడెంట్లు జరిగినట్టు నేను చూస్తూ వచ్చాను. అయితే దేవుని నామాన్ని మహిమకరంగా వాళ్ళు ఒకవేళ అంటే బైక్ వేసుకొని బయటకు వెళ్ళినప్పుడు బండి వేసుకొని బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చేంత వరకు కూడా నా ప్రాణాలు నా చేతులు పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటాను. ప్రభువా మీ కృప వారి మీదకి రానండి, వారి క్షేమము భద్రత కాపులు మీరు అనుగ్రహించి క్షేమంగా రావాలేసి అని దూతలు మీరు ఉంచండి అనేసి వాళ్ళ ఇంటికి వచ్చేంత వరకు క్షేమంగా వచ్చేంత వరకు కూడా నేను వారి కొరకు ప్రార్థన చేస్తూనే ఉంటాను అన్నమాట. దేవుని నామాన్ని మహిమకరంగా ఆ విధంగా మన పిల్లల కొరకు మనం ప్రారంభిస్తే దేవుడు తప్పకుండా వారి విషయాల్లో గొప్ప కార్యం మరి దేవుడు జరిగిస్తూ ఉంటాడు. వారి చుట్టూ కూడా దూతలను దేవుడు కావలి నుంచి వాళ్ళని క్షేమంగా నడిపించే దేవుడుగా ఉన్నాడు. కానీ ఏం చేయాలి? మనం ప్రార్థించాలి. వారి కొరకు మనం ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి ఎవరు ఎంతోమంది మరి యాక్సిడెంట్ల ద్వారా మరి సూసైడ్ల ద్వారా అనేక విధాలుగా మనం చనిపోవడం మనం చూస్తాము. అంతేకాదు ఈ మధ్య మనము రీసెంట్గా మనం ఏం చూస్తున్నామంటే మరి కోవిడ్ వచ్చినప్పుడు మరి వాళ్ళు అందరూ కూడా మరి అందరికి తెలుసు కదా, ఇన్సూరెన్స్ వేయించుకున్నారు కదా. ఆ ఇన్సూరెన్స్ వేసుకున్నప్పుడు దాదాపు అందరూ మనం చూస్తున్నాం ఏంటంటే యవనస్తులకే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం కదా. పెద్దవాళ్ళు కాదు, చిన్నవాళ్ళు కాదు, ఎవరైనా యవనస్తులే. కాబట్టి మనం ఈ విషయంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన బిడ్డల కొరకు మన కొరకు మనం ప్రార్థించే వరంగా మనం ఉండాలనేసి, ఈ లోక మాలిన్యం మన బిడ్డలు కట్టకుండా వారిని దేవుడు కాపాడే విధంగా మనం ప్రార్థించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. తన వాక్యంలో తెలియజేస్తూ ఉన్నాడు అన్నమాట. ఎందుకు మనం ప్రార్థన చేయాలి, మనం ఎందుకు ప్రార్థన చేయాలనుకున్నా ఈ 2 విషయాలు మనం తెలుసుకున్నాం కదా. దేవుని నామాన్ని మహిమకరంగా. అయితే ఇంకో 3వ విషయం ఏంటంటే దేవుని నామాన్ని మహిమకరంగా మనం శోధనలో పడకుండా ఉండడానికి మనం ప్రార్థన చేయాలి కదా. దేవుని నామాన్ని మహిమకరంగా. హల్లెలూయా హల్లెలూయా. మరి మన అందరికీ తెలిసిందే, బయటికి వెళ్తే మన ఇంట్లో ఉన్న ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మనకు దుష్టుడు మనల్ని శోధించడమే వాడికి మరి ప్రత్యేకమైన పని పడ్డదన్నమాట. అయితే యేసు వారి లోకంలో ఉన్నప్పుడు మరి యేసు వారే చెప్తా వచ్చాడు ఏమనంటే దుష్టుని లోనికి మమ్మల్ని కీడులో నుండి శోధన నుండి మమ్మల్ని తప్పించండి అనేసరి ప్రార్థన చేయండి అనేసి యేసు ప్రభు వారే ఈ లోకంలో ఉన్నప్పుడు మరి మాట్లాడుతూ వచ్చాడు, మనకు తెలియజేస్తూ వచ్చాడు. పరలోక ప్రార్థనలో అది మనకు మరి ఉంటుంది. అంతేకాకుండా మరి శిష్యులు కూడా ఏమైనా చెప్తాడంటే తన చివరి దినాల్లో మీరు శోధనలోకి రాకుండా మీరు నిలకపు కలిగి ప్రార్థన చేయండి అనేసి
మార్కు సువార్తలో లూకా సువార్తలో కూడా మనం చూస్తూ ఉన్నాం కదా. దేవుని నామం మహిమకరంగా హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్తోత్రంలో ఒక మాట మనం చూద్దాము. లూకా సువార్త 4 వార్తలో చూద్దాముగా మత్తయి వార్తలో ఇదంతా కూడా ఉంటుంది కదా. ఏమని ఉంటుంది? మీరు శోధనలో పడకుండా ఉండడానికి మీరు మెలకు కలిగి ప్రార్థన చేయమని దేవుని వాక్యము తెలియజేస్తా ఉందన్నమాట. దేవుని నామాన్ని మహిమకరంగా హల్లెలూయా హల్లెలూయా. మత్తయి వార్త 26వ అధ్యాయం 41వ వచనంలో మనం చూద్దాం. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్టు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అనేసి. ఎందుకు చేయాలి మనం ప్రార్థన? శోధనలో మనం పడకుండా. ఇది మెయిన్ మనకి మన జీవితంలో కావాల్సింది. మనం అనేక వాటి కొరకు మనం ప్రార్థన చేస్తాం. కానీ ముఖ్యంగా మనం చేయవలసిన ప్రార్థన ఇది ఏంటంటే, మనం ముఖ్యంగా మొదటగా మన దేశం కొరకు, మన రాజుల కొరకు మనం ప్రార్థన చేయాలి. మనుషులందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇంకా దేవుడు ఏం తెలియజేస్తూ ఉన్నాడు? మనకి ఈ లోక మాలిన్యం, ఈ లోకంలో ఉన్న చెడు మనకు అంటకుండా ఉండాలంటే మనం ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అంతే కాకుండా ఇంకా మనం చూస్తూ ఉన్నాము, మరి శోధనలో మనం పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? మెలకుగా ఉండి మనం ప్రార్థన చేయాలి. ఇంకా దేవుడే యేసుప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు, ఈ భూమి మీద ఉన్నప్పుడు పదే ఆ మాట చెప్తూ వస్తున్నాడు. పరలోక ప్రార్థనలో మనం చూస్తాం. ఇంకా మరి దేవుడు మరి అప్పగింపబడే రాత్రిలో కూడా తన శిష్యులతో మాట్లాడే మాటలు కూడా మనం చూస్తాం. ఏంటంటే, మనము శోధనలో పడకుండా మనం ఉండాలంటే ఏం చేయాలి? మనం మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి కదా. మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. దేవుని నామాన్ని మహిమకరంగా మరి తనం దుష్టుడు ఏ విధంగానో మనల్ని శోధిస్తాడు. ఏ విధంగా అంటే ధన రూపంలో కానీ, లేకపోతే మరి విచార రూపంలో కానీ, ఏ విషయంలో ఇంకా శోధన దేవునికి వ్యతిరేకమైన ఏదైతే ఉందో ఆ ప్రభావం అంతా కూడా మరి దృష్టి నుంచి వచ్చేది. ఆ దృష్టి నుంచి వచ్చి ఆ శోధనలో మనం పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉందన్నమాట. దేవుని నామాన్ని మహిమకరంగా హల్లెలూయా హల్లెలూయా. ఇంకా ఇప్పటి వరకు ఎన్ని అనుకున్నాం? 3 అనుకున్నాం కదా. 4వది ఏంటంటే, దేవుని నామాన్ని మహిమకరంగా మనం వాక్యానుసారంగా జీవించాలని, పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మలో నడవాలని మరి మనం ప్రార్థన చేయాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉందన్నమాట. దేవుని నామాన్ని మహిమకరంగా హల్లెలూయా హల్లెలూయా. మనం ఉన్న పరిస్థితుల్లో మనం చూస్తున్నాం ఎంతమంది మరి దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నారు. మనం ఒకసారి హృదయ పరిశీలన చేసుకుందాం. ఎవరైనా ఆ విధంగా ఉన్నారంటే అది ఇప్పుడు ఈ సమయంలో సాధ్యపడట్లేదండి అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు ఆ విధంగా ఉండాలంటే ఏ విధంగా? దేవుని యొక్క వాక్యానుసారంగా, ఆయన కట్టలను అనుసరించి, ఆయన యొక్క ఆజ్ఞను అనుసరించి నడుచుకోవాలన్న, పరిశుద్ధాత్మలో మనం నడుచుకోవాలన్నా మనం ఏం చేయాలంట? మరి ప్రార్థన చేయమని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా దేవుడు తెలియజేస్తాడు ఏంటంటే, మీరు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు, అప్పుడు నాకు సాక్షులై ఉంటారనేసి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నామన్నమాట. అయితే ఎప్పుడు మనం పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడే మనం మనము సాక్షులుగా ఉంటాము. ఎక్కడ సాక్షులుగా ఉంటాము? మన ఇంట్లో, లేకపోతే ఇరుగు పొరుగు వారిలో, మనం ఉంటున్న ప్రదేశంలో, మనం ఉంటున్న ప్రాంతంలో మనం ఏ విధంగా ఉంటాము? సాక్షులుగా ఉండాలి. అయితే ఆ సాక్షులుగా మనం ఉండాలంటే, దేవునికి సాక్షులుగా మనం ఉండాలంటే మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ఏం చేయాలి? మనం పరిశుద్ధాత్మను మరి పొందుకోవాలనేసి దేవుని సన్నిధిలో మరి అడగాలని దేవుడు కూడా తెలియజేస్తున్నాడు కదా. మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మీరు అడిగితే కనుక నేను నిశ్చయంగా ఇస్తాననేసి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఒకసారి మనం చూద్దాము. దేవుని నామాన్ని మహిమకరంగా లూకా సువార్త 11వ అధ్యాయము 13వ వచనం. పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించునని. ఆమె హల్లెలూయా. ఏం చేయాలంటే అడగాలంట. ఏమని అడగాలి? పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మతో మనం నింపాలని ప్రార్థించమంటున్నాడు. అడగమంటే మన ఉద్దేశం ఏంటంటే అడగమంటున్నాడు కదా. అడగాలంటే ఏంటంటే ప్రార్థించాలి. ఎవరు ప్రార్థించమంటున్నాడు? పరిశుద్ధాత్మ మనం పొందుకోవాలని మరి మనం ప్రార్థించాలి. అప్పుడు ప్రార్థించినప్పుడు ఎప్పుడైతే ప్రార్థిస్తామో దేవుడు తన ఆత్మతో, తన పరిశుద్ధాత్మతో దేవుడు మనల్ని అభిషేకిస్తాడు అనేసి. ఎప్పుడైతే మన పరిశుద్ధాత్మను మనం పొందుకుంటామో మన చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా, మన ప్రాంతం అందరూ కూడా మన సాక్షులుగా
చేస్తామని దేవుని వాక్యం తెలియజేస్తాం. ఇంకా మనం గలతీ రాసిన పత్రికలో మనం చూస్తాం, పరిశుద్ధాత్మ ఎవరైతే ఉంటారో వాళ్ళు క్రమంగా నడుచుకుంటారు. ఆమె హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు ఎలా ఉంటారు? క్రమంగా నడుచుకుంటారు. ఇంకా వాళ్ళు సాక్షులుగా జీవిస్తారు. మరి ఇంకా ఏమంటే మరి పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు ఎలా ఉంటారంటే మరి ఆత్మానుసారంగా దేవుని ఆత్మానుసారంగా వాళ్ళు నడుచుకుంటారనేసి కదా. మరి ఇవన్నీ మరి మన జీవితాలు కలగాలంటే ఏం చేయాలి? పరిశుద్ధాత్మ పొందుకోవాలి. పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే మనం ప్రార్థన చేయాలి. ఎవరికైతే పరిశుద్ధాత్మ లేదో వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా మనం తన ఆత్మతో నింపి మనల్ని అభిషేకించి ఈ లోకంలో మళ్ళీ దేవుని కొరకు మరి ప్రత్యేకమైన జీవితాలను జీవించేవారుగా దేవుడు మనల్ని నడిపించేవారుగా ఉన్నాడనేసి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉందన్నమాట. మనం చూస్తూ ఉంటాం కదా, రోమా పత్రికలో మనం చూస్తాము. దేవునామం మహిమకరంగా చూద్దాము. రోమా పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చూద్దాము. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం కలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడైన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉన్నది. మృతుల నుండి యేసును లేపిన వారి ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావులకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింప చేయాలనేసరి దేవుని వాక్యం తెలియజేస్తాం. ఇంకా మనం చూసినట్లయితే 14వ వచనంలో కూడా మనం చూస్తాం, దేవుని ఆత్మ చేత ఎవరు నడిపింపబడుతుందో వారందరూ కూడా దేవుని కుమారులై ఉంటారని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉందన్నమాట. దేవుని నామం మహిమకరంగా. ఇంకా 16వ వచనంలో మనం చూస్తాం, మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు అనేసరి. అయితే దేవుని నామాన్ని మహిమకరం ఎప్పుడు జరుగుతుంది ఇదంతా అంటే మనం ప్రార్థన చేయాలని కూడా దేవుని ఆత్మ మనకి ఎంతో అవసరం. ఏమంటున్నాడు? అటువారే మనం రోమ పత్రిక 28వ వచనం కూడా మనం చూస్తాం, అటువారే ఆత్మీయ మన బలహీనతను చూసి సహాయం చేయించున్నాడు. మనం ఎలాగనగా మనము యుక్తంగా ఎలాగ ప్రార్థన చేయాలో మనకు తెలియదు, కానీ ఆత్మే మన ఎలా ఉండి అక్కడ విజ్ఞాపన చేయిస్తున్నాడు అనేసరి దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉందన్నమాట. ఇంకా దేవుడి నామం మహిమకరంగా. ఎవరైతే దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ ఉంటుందో వారు క్రమం కలిగి నడుచుకుంటారని ఇంకేమని తెలియజేస్తుంది దేవుని వాక్యం. ఎవరైతే దేవుని ఆత్మ కలిగి ఉంటారో వారు మరి ఆత్మ అనుసారంగా నడుచుకుంటారని, దేవుని నామానికి మహిమకరంగా జీవిస్తారని, వారు శరీర రేచ్ఛలను వాళ్ళు నెరవేర్చారనేసరి దేవుని వాక్యం తెలియజేస్తా ఉందన్నమాట. మరి దేవుని యొక్క ఆత్మను అందరూ మనం పొందుతున్నట్లయితే దేవుడే మనల్ని ఈ లోకంలో, ఈ మాలిన్యమైన ఈ లోకంలో, పాపభూయిష్టమైన ఈ లోకంలో నుండి మనల్ని మరి తన కొరకు మరి జీవింపజేసేది ఎవరంటే దేవుని వాక్యము, మరి ప్రార్థన, పరిశుద్ధాత్మ దేవుడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైతే పొందుకుంటారో వాళ్ళ జీవితాలను మరి దేవునికి మహిమకరంగా వాళ్ళు జీవిస్తారని దేవుని వాక్యం ద్వారా మనకు తెలియజేయబడతా ఉందన్నమాట. హల్లెలూయా హల్లెలూయా. అయితే ఆ విధంగా మనము మరి దేవుని ఎవరైతే మరి పరిశుద్ధాత్మను పొందుకోలేదో, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడలేదో వారందరూ కూడా ఏమని ప్రార్థన చేయాలంట? పరిశుద్ధాత్మను మరి అడగమని దేవుడే తెలియజేస్తూ ఉన్నాడు. వారికి నిశ్చయంగా అనుగ్రహింపబడుతుందని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు అనమాట. దేవుడు నామాన్ని మహిమకరంగా. ఇంకా ఎన్ని పాయింట్లు నేర్చుకున్నాం? 3 అయిపోయింది కదా, 4 అయిపోయింది. 5వది ఏంటంటే దేవుడు నామాన్ని మహిమకరంగా దేవుని కృప కొరకు మనం ప్రార్థన చేయాలంట. దేవుని కృప కొరకు మనము ప్రార్థన చేయాలి. మనకందరికీ తెలిసిందే కదా, ఆయన కృపను మనం పొందుకున్నట్లయితే ఆ కృపలోనే సమస్తము దాగి ఉన్నాయి. అయితే మనం ప్రార్థన చేసినప్పుడల్లా కూడా మనం దేవుని యొక్క కృప కొరకు వేడుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తాము. చాలా వాక్యాలు ఉన్నాయి దేవుని కృప గురించి వేడుకోమని. అయితే అది అన్ని తీసి చూపించడానికి సమయం లేదు కాబట్టి నేను చెప్తా ఉన్నానండి. దేవుని నామాన్ని మహిమకరంగా దేవుడు తెలియజేస్తున్నాడు ఏంటంటే, దేవుని యొక్క భయభక్తులు కలిగి ఎవరైతే కృప కొరకు వేడుకుంటారో వారి మీద దేవుని యొక్క దృష్టి నిలుస్తుందంట. అయితే దేవుని నామాన్ని మహిమకరంగా మరి మనం కొత్త నిబంధనలో మనం కూడా చూస్తాము. యోహాను సువార్తలో కృప వెంబడి కృప మనం పొందుకోవాలని మనం ప్రార్థన చేయాలనేసి దేవుడు మరి తన వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు అనమాట. దేవుని నామాన్ని మహిమకరంగా. ఎందుకు కృప మనం కోరుకోవాలంటే మరి అర్హత యోగ్యత మరి మనకు లేని ఆయన బిడ్డలు కావడానికి కేవలం ఆయన ఉచితమైన కృప చేతనే మనం ఆయన బిడ్డలుగా మరి విశ్వాసం
పొందుకున్నాం అనేసి దేవుని వాక్యం మనకు తెలియజేస్తాము. దేవుని నామాన్ని మహిమ కలుగుగాక. దేవుని కృప ఎవరి మీద అయితే ఉంటుందో వాళ్ళు ఇంకా తిరుగు ఉండదండి. వాళ్ళు జీవించబడిన వారుగా, ఆశీర్వదించబడిన వారుగా, దేవుని నామానికి మరి మహిమకరంగా వారు జీవించే ప్రజలుగా ఉండాలనేసి దేవుని వాక్యం అనేక చోట్ల మనకు తెలియజేయబడతా ఉందన్నమాట. దేవుని కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుని కృప మన మీద నిలవాలని, దేవుని కృప మనలో ఉండాలనేసి మనం దేవుని కృప కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుని యొక్క కృప మన మీదకి రావాలని, దేవుని కృపతో మనం ఆవరించబడాలని, దేవుని కృపలో మనం ఎదగాలనేసి మనం దేవుని కొరకు మన దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఉందన్నమాట. దేవుని నామాన్ని మహిమ కలుగాక. ఇంకో మాట ఏంటంటే దేవుని స్తోత్రం. ఇవి మెయిన్ అండి మన జీవితంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో, క్రైస్తవంలో మనపడిన మన జీవితంలో ఇవి కంపల్సరిగా మన అనుదిన ప్రార్థనలో ఇవి కంపల్సరీ ఉండాలనేసి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు అనమాట. దేవుని నామాన్ని మహిమ కలుగాక. ఇంకో విషయం ఏంటంటే లూకా సువార్త 22వ అధ్యాయము 22వ అధ్యాయం కదా ముగిస్తాను. 22 లాస్ట్ది 21 లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచనం. కాబట్టి మీరు జరగబో వీటెన్నెలు తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారన్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు మెలుగుగా ఉండుడని చెప్పారు. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న మాలిన్యం అంతా తప్పించుకొని, ప్రమాదాలు, అపాయాలు, భయంకరమైన పరిస్థితులన్నింటినీ తప్పించుకొని మరి దేవుని కొరకు జీవిస్తూ మరి ఆయన ఎదుట మనం నిలబడాలంటే మనం ఈ విధంగా మనం ఆయన ఎదుట నిలబడలేమండి. ఎందుకంటే ఆయన కోటి సూర్య తేజోమయుడు, ఆయన మహాప్రభావం గల దేవుడు, మహామహిమ కలిగిన దేవుడు. మరి ఆయన మరి వాక్యం తెలియజేస్తాం ఏమనంటే మరి దేవుని నామాన్ని మహిమ కలుగాక. మరి ఎవ్వరూ సమీపించలేని తేజస్సులో ఉన్న దేవుడు ఆయన కదా. మరి ఎవ్వరు సమీపించలేని కోటి సూర్య తేజస్సు కలిగిన ఆ దేవుడిని ఎవ్వరు కూడా సమీపించలేరంట. ఎందుకంటే ఆయన ఎంతో తేజస్సు కలిగిన, మహా తేజస్సు కలిగిన దేవుడు, మహామహిమ కలిగిన దేవుడు, మహాప్రభావం కలిగిన దేవుడు. మరి ఆ దేవుడి ఎదుట మనం నిలబడాలంటే ఉన్న పాటులో మనం ఇక్కడి నుంచి మనం వెళ్తే ఆయన ఎదుట మనం నిలబడలేము కదా. ఎంతో భక్తులైన వారిని కూడా మనం చూస్తాము. మనం బైబిల్ మనం చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో. మరి దానియేలు ఎంత పరిశుద్ధంగా జీవించడం మనకు తెలుసు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎలా అయిపోయాడంట, చచ్చిన వాళ్ళే పడి అయిపోయాడు. అంతేకాకుండా మరి యోహాను భక్తులు కూడా మనం చూస్తాం. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎలా అయ్యాడంట, ఆయన చచ్చిన వాడి వాళ్ళే పడిపోయినట్టుగా మనం అక్కడ మన వాక్యంలో మనం చూస్తాం. మరి అంత భక్తులు మరి దానియేలు అయితే ఇంకా ఆయన సమీపంగా ఉన్న మరి భక్తుడు, ఆయన బహు ప్రియుడుగా ఉన్నాడు ఎవరికి, దేవునికి. అలాంటి ఆయననే మరి దేవుని ఎదుట నిలబడలేకపోయాడు. మరి యోహాను భక్తులు మనం చూస్తాం. ఆయన రొమ్మున ఆనుకున్న మంచి శిష్యుడుగా మనం చూస్తాము. ఆయన దేవుడు యేసు వారి లోకంలో ఉన్నప్పుడు యోహాను మరి ఆయన రొమ్మును ఆనుకున్న మంచి శిష్యుడుగా మనం చూస్తున్నాం. అంతటి ఆయననే మరి ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆ మహామహిమతో, ఆ మహా తేజస్సుతో మరి ప్రత్యక్షమైనప్పుడు ఆయన తట్టుకోలేని స్థితిలో మరి ఆయన ఉన్నాడు. మనం ఏ పాటి వాళ్ళం కదండి. ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కదా. మనం ఎలా జీవిస్తున్నాం, ఏ విధంగా జీవిస్తున్నామో మనకు అందరికీ తెలిసిందే. మరి ఆయన ఎదుట మనం నిలబడాలంటే మరి మనకి ఇది సరిపోదు. ఏంటి భక్తి జీవితం సరిపోదు. అయితే దేవుడు ఏం చెప్తా ఉన్నాడు, వీటన్నిటినీ తప్పించుకొని మరి మనిషి కుమారుడు ఎదుట మీరు నిలబడాలంటే మనకి శక్తి కావాలంట కదా. మరి ఆయన అదంతా తేజస్సుని, ఆ ప్రభావం, ఆ మహిమను తట్టుకొని నిలబడాలంటే మనకి ఏం కావాలి, శక్తి కావాలి. మరి ఆ శక్తి ఎక్కడి నుంచి మనకు వస్తుందంటే మనకి ప్రార్థించడం ద్వారానే. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే మనం మన శక్తి గల వారన్నట్టు ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు మెలుగుగా ఉండడని ఆయన యేసు ప్రభువే ఇవన్నీ వాక్యాలు కూడా మనకు దేవుడు తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు అనమాట. ఎలా ఉండాలి, ఆయన ఎదుట మనం నిలబడాలంటే మనకి శక్తి కావాలి. ఆ శక్తి ఎక్కడి నుంచి మనకు వస్తుందంటే ప్రార్థన చేయడం వల్ల. ప్రార్థన అంటే మనకి ఏమర్థం అవుతుందంటే ఆయనతో సహవాసం చేయడం వల్ల, ఆయనతో మరి మాట్లాడడం వల్ల, ఆయనతో మరి మనం కలిసి ఉండడం వల్ల మనకి అవంతా కూడా ఆ తట్టుకునే శక్తి మనకు వస్తుంది అనమాట. అదే మనకందరికి తెలిసిందే. లోక సామెత ఏంటంటే ఆయన ఇద్దరు స్నేహితులు మరి కలిసి ఉన్నప్పుడు 6 సంవత్సరాలు 6 నెలల్లో వారు మీరవుతారని మీరు వారు అవుతారని కదా. మరి తండ్రి అయిన దేవుడు మరి మహా తేజస్సులో ఉన్న ఆ దేవుడు, మహామహిమతో ఉన్న ఆ దేవుడితో మనం సహవాసం చేసినట్లయితే, ఆయన సన్నిధిలో మనం ప్రార్థించినట్లయితే, ఆయన వాక్యాన్ని ధ్యానించి మరి ఆ ప్రకారంగా నడుచుకున్నట్లయితే, పరిశుద్ధాత్మలో మనం నడుచుకున్నట్లయితే, ఆయనతో సహవాసం
నేను నిశ్చయంగా ఇస్తాననేసి దేవుడు తెలియజేస్తాడు. అంతేకాకుండా ఇంకా దేవుడి కృప కొరకు మనకు అడగమని దేవుడు ప్రార్థన చేయమని మరి అనేక విషయాలు మనకు లేఖపడతా ఉన్నాయి, తెలియజేయబడతా ఉన్నాయి అన్నమాట. దేవుడు నామాన్ని మహిమకరంగా దేవుడు తెలియజేస్తుంది ఏమంటే మరి ఆయన మరి ఈ లోక ప్రయాణం ముగించుకొని మరి ఆయన సన్నిధిలో పరలోకంలో ఆయన ఎదుట మనం నిలబడాలంటే మనం ఆయన తేజస్సు, ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క ప్రభావం మరి తట్టుకొని నిలబడాలంటే శక్తి కలిగి ఉండాలి. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రార్థన చేయాలి, ఆయనతో సహవాసం చేయాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయనతో సహవాసం చేయాలంటే ఏం చేయాలి? మనం ప్రార్థించాలి. ప్రార్థించినప్పుడే మనం ఆ యొక్క శక్తిని ఆయన నుండి మనం పొందుకునే వాళ్ళంగా ఉంటామని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు అన్నమాట. దేవుడు నామాన్ని మహిమకరంగా ఈ యొక్క ఇవన్నీ కూడా మన జీవితంలో జరగవలసినవి. అనేక కొరకు అనేక విధంగా అనేక విషయాలపై మనం ప్రార్థన చేస్తాం. కానీ దేవుడు నామాన్ని మహిమకరంగా ఈ విషయాలు ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి జీవితాలు గొప్ప విజయాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధాన్ని వారి జీవితాలు పొందుకుంటారని నిశ్చయంగా దేవుడు తన లేఖనంలో తెలియజేస్తూ ఉన్నాడు అన్నమాట. దేవుడు నామాన్ని మహిమకరంగా హల్లెలూయా హల్లెలూయా. మన ముఖ్య వాక్యం ఏంటి? మనం ఎందుకు ప్రార్థన చేయాలి కదా? ఎందుకు ప్రార్థన చేయాలి అంటే మనం ఇప్పుడు కూడా మనం అన్నీ కూడా మనం దేవుని వాక్యం ద్వారా మనం తెలియజేయబడతాం. ఎందుకు ప్రార్థన చేయాలంటే ప్రార్థన అంశాలను కూడా దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఏంటి? మనకు మన సంపూర్ణ భక్తియు, మాన్యత కలిగి, మర్యాద కలిగి, సుఖంగా, సౌఖ్యంగా, ఆనందంగా, సంతోషంగా మనం ఉండాలంటే, ఈ లోకంలో జీవించాలంటే మనుషులందరి కొరకు మనం ప్రార్థించాలి కదా. మనుషులందరి కొరకు, రాజుల కొరకు, మరి అధికారుల కొరకు, దేశం కొరకు మనం ప్రార్థించాలి. ఇంకా మనం అన్ని ఇంకా ఎన్ని విషయాలు అయితే నేను చెప్పాను అన్నీ కూడా మనం ప్రార్థించినట్లయితే దేవుడు నిజంగా మనం మరి ఈ లోకంలో దేవుని కొరకు సాక్షిగా మరి దేవుడు నామం మహిమార్థమై మనం జీవించే వారంగా మనం ఉంటామని దేవుడు వాక్యం తెలియజేస్తాము. ఇంకా ఏముందంటే దేవుడు నామాన్ని మహిమకరంగా ఈ విషయాలు అయితే ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు నిజంగా పరలోకపు మహిమ, పరలోకంలో వాళ్ళు ఈ లోకంలో మనం చూపించే వారంగా ఉంటామనేసి కూడా దేవుడు వాక్యం తెలియజేస్తా ఉన్నారు. దేవుడు నామాన్ని మహిమకరంగా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు నామాన్ని మహిమకరంగా నేను ఇప్పటివరకు మీకు కామెంట్ చెప్పాను 6, 7. ఇంకొక విషయం ఏంటంటే మనం లాస్ట్ ఇంకా ఊహించబడుతుంది. దేవుడు నామాన్ని మహిమకరంగా నేను మన విన్నానా దుర్గా ప్రార్థన చేస్తుంది. ఏం ప్రార్థన చేస్తుందంటే, ప్రభువా నీ చిత్తం నా ఎడల జరిగించు. ఓకే, ఆమె హల్లెలూయా. మనం ఎందుకు ఈ లోకంలో ఉన్నామంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి. హల్లెలూయా. అది కృప దేవుడు మనందరికీ దయచేయను కాక దేవుని వాక్యం దీనికి ఆశీర్వదించుకున్నాం. ఆమేన్ హల్లెలూయా.